అంటే అంతకుముందు చేసినటువంటి సవరణని ఏం చేసింది? కొట్టేసింది. సవరణని ఏం చేసింది? కొట్టేసింది. మళ్ళీ మూడోది కూడా చూడండి, ఇక్కడ ఏమంది? గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు అక్వైర్ పబ్లిక్ ప్రాపర్టీ వితౌట్ పేయింగ్ కంపెన్సేషన్. నష్టపరిహారం చెల్లించకుండా వాళ్ళ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు అంది. కాకపోతే ఇక్కడ అప్పటి వరకు ఆస్తి హక్కు అనేటువంటిది 1976 వరకు 1978 వరకు కూడా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించినప్పటికీ దాన్ని మళ్ళీ ఒక చట్టబద్ధమైన హక్కులాగా, లీగల్ రైట్ లాగా మార్చాం 300A అనేటువంటి ఆర్టికల్లో. అంటే వాడి యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకుంటే ఎంతో కొంత కంపెన్సేషన్ అయితే ఇవ్వాలి. నువ్వు కంపెన్సేషన్ ఇవ్వకుండా స్వాధీనం చేసుకుంటామంటే కుదరదు. కాబట్టి వాళ్ళకి కంపెన్సేషన్ అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పింది. ఎవరినైనా కూడా పబ్లిక్ ప్రాపర్టీ అనేటువంటి దాన్ని అక్వైర్ చేసుకుంటే, పబ్లిక్ ప్రాపర్టీ అనేటువంటి దాన్ని అంటే వ్యక్తుల యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకుంటే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి, కంపెన్సేషన్ అనేటువంటిది పే చేయాలి అని చెప్పింది. నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పింది. ఇంకొకటి కూడా చెప్పాను. ఏమని చెప్పాను? కోర్టులకు ఉన్నటువంటి న్యాయ సమీక్ష అధికారాన్ని తొలగించి వేసింది 42వ రాజ్యాంగ సవరణ చట్టం తొలగించింది. అందుకని నువ్వు కోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ లేదు అంటే, జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఇన్ ది పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. న్యాయ సమీక్ష దేనిలో భాగం? రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం కాబట్టి నువ్వు జ్యుడిషియల్ రివ్యూని తొలగించడానికి ఉందా? లేదు అని judiciary review of courts reinstalled or restored by Minerva Mills case judgment. అంటే మళ్ళీ కోర్టులకు ఉన్నటువంటి జ్యుడిషియరీ పవర్ని ఏం చేసింది? రీస్టోర్ చేసింది. కోర్టులకు ఉన్నటువంటి న్యాయ సమీక్ష అధికారాన్ని ఏం చేసింది? పునరుద్ధరించింది. కోర్టులకు ఉన్నటువంటి న్యాయ సమీక్ష అధికారాన్ని పునరుద్ధరించింది. ఏ కేసులో? మినర్వా మిల్స్. అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టానికి పరిహారం ఇదంతా కూడా మినర్వా మిల్స్ కేసు అనేటువంటిది. దానిలో చేసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా కొట్టేసింది. ఏ కేసులో? మినర్వా మిల్స్ కేసు. 1980వ సంవత్సరం మినర్వా మిల్స్ కేసు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మినర్వా మిల్స్ ఫైనల్గా ఏమని చెప్పింది అంటే, ఫైనల్గా లాస్ట్లో ఏం చెప్పింది అంటే, మీరు ఆదేశిక సూత్రాల మధ్య ప్రాథమిక హక్కుల మధ్య కూడా ఒక సమతౌల్యం సాధించాలి. రెండిటికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. రెండిటిని బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే ఇండియా అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ రెండిటిని డెవలప్ చేసినప్పుడు మాత్రమే దేశం అనేటువంటిది ప్రగతి పదంలో వెళ్తూ ఉంటుంది. ఏ ఒక్కదానికి బ్యాలెన్స్ అంటే ఏ ఒక్కో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా రెండవది నష్టపోతుంది. సో దేశం అనేటువంటిది వెనకబడిపోతుంది. బోత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ టూ వీల్స్ ఆఫ్ ఏ చారియట్. ఒక రథానికి లేకపోతే ఒక బండికి రెండు చక్రాలు లాంటివి. టూ వీల్స్ ఆఫ్ ఏ చారియట్ అంటే ఒక బండికి రెండు వీల్స్ లాంటివి. ఏంటివి? ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్ టూ వీల్స్ ఆఫ్ ఏ చారియట్. ఇప్పుడు రెండు చక్రాలు అనేటువంటివి ఈక్వల్గా వెళ్తే మాత్రమే బండి ముందుకు వెళ్తుంటుంది. ఒక చక్రం ముందుకెళ్ళేసి ఒక చక్రం వెనకే ఉంటే ఏమవుతుంది అంటే, ఆ మధ్యలో ఉండేటువంటి ఆ రాడ్ అనేటువంటిది, ఆ బ్యాలెన్స్ చేసేటువంటి ఆ వెయిట్ అనేటువంటిది ఇరిగిపోతుంది. ఆ చక్రంలో అంటే ఆ ఇరుసు అనేటువంటిది ఇరిగిపోతుంది. కాబట్టి దేశ ప్రగతి ఆగిపోతుంది. అందుకని ఈ రెండిటి మధ్య ఏం చేయాలి అంటే
ఈక్విలిబ్రియం చేయాలి, ఈ రెండిటిని సమతౌల్యం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ఈ రెండిటిని కూడా సమతౌల్యం చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఏ ఒక్కదానికో ప్రయారిటీ ఇవ్వకూడదు, రెండిటికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసింది. ఏ కేసులో అంటే మినర్వా మిల్స్ కేసులో. ఏ కేసులో అంటే మినర్వా మిల్స్ కేసులో. అంటే అపరిమిత అధికారాలేమీ కాదు, పరిమితమైన అధికారాలు ఉన్నాయి. ఆ పరిమితమైన అధికారాలు ఉపయోగించి ఈ ప్రాథమిక హక్కుల మధ్య, ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయం సాధించాలి, కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే దేశం డెవలప్ అవుతుంది అని చెప్పింది మినర్వా మిల్స్ కేసులో. ఇంకా ఇప్పటి నుంచి ఆ మినర్వా మిల్స్ కేసులో జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంది అంటే రెండిటికి ఈక్వల్ ప్రయారిటీ ఉంది, రెండిటికి సమాన ప్రాతినిధ్యం ఉంది. అంతకుముందు ఒక్కొక్క కేసు, ఒక్కొక్క రాజ్యాంగ సవరణ చట్టం ఒక్కో దానికి, ఒకసారి ప్రాథమిక హక్కులకు ప్రయారిటీ వస్తే ఒకసారి డిపిఎస్పికి ప్రయారిటీ. అలా ఈ ప్రయారిటీలు అనేటువంటివి పెరుగుతూ తగ్గుతూ 1980 నుంచి ఇంకా ఈక్వల్గా కోఆర్డినేట్ చేసుకుంటూ, కోఆపరేట్ చేసుకుంటూ, ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది దేనికి సంబంధించింది అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి, ఫండమెంటల్ రైట్స్కి మధ్య వచ్చినటువంటి కాంప్లికేషన్స్, దాంతోపాటు ఈ రెండిటికి మధ్య జరిగినటువంటి ఆధిపత్య పోరు అనేటువంటిది, ఈ రెండిటికి ఏది గొప్ప, ఏవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నవి అనేటువంటి దానికి సంబంధించి ఈ రెండిటి మధ్య జరిగినటువంటి ఇష్యూస్ ఏంటి. మనము కొన్ని కేసుల గురించి చెప్పాం. ఏ కేసుల గురించి చెప్పాం? చంపకం దొరైరాజన్ కేసు, కామేశ్వర సింగ్ కేసు, శంకరీ ప్రసాద్ కేసు, సజ్జన్ సింగ్ కేసు, గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు. ఇంపార్టెంట్ కేసులు 8 చెప్పుకున్నాం, అంతేనా? 7 కానీ 8 కానీ చెప్పుకున్నాం. ఇది ఈ రెండింటికి రిలేటెడ్గా ఉన్నటువంటి కేసులు. నెక్స్ట్ కేసెస్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకి సంబంధం కలిగినటువంటి కేసులు. చాలా కేసులు మనం ముందే నేర్చుకుంటాం, కొన్ని కేసుల గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం. నేర్చుకున్నటువంటి కేసుల గురించి ఇక్కడ ఒక్కొక్క దాని గురించి నేర్చుకుంటూ వెళ్దాం. మ్యాక్సిమం కేసులన్నీ కూడా ఇక్కడ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి అంటే కేసులు దేనికి సంబంధించినటువంటిది, ఆ కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి. ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్కి రిలేటెడ్గా ఉండేటువంటి కేసెస్, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి కేసుల్లో కొన్ని కేసులకు సంబంధించినటువంటివి మీకు ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు తెలుసు కదండి. ఎంఆర్ బాలాజీ వర్సెస్ కర్ణాటక రాష్ట్రం కేసు 1963. ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రము లేకపోతే కర్ణాటక రాష్ట్రం, అంతేనా? మైసూర్ని తర్వాత ఎలా మార్చారు? ఏ సంవత్సరం? 1967, 1968. ఓకేనా? ఎంఆర్ బాలాజీ వర్సెస్ కర్ణాటక రాష్ట్రం కేసు 1963. రిజర్వేషన్స్ అనేటువంటివి 50% మించరాదు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసులో రిజర్వేషన్స్ ఎంత పర్సెంటేజ్ మించరాదు? టోటల్ రిజర్వేషన్స్లో 50% మించరాదు అని చెప్పింది ఎంఆర్ బాలాజీ వర్సెస్ కర్ణాటక రాష్ట్రం కేసులో. నెక్స్ట్ చూడండి, దేవదాసన్ వర్సెస్ తమిళనాడు రాష్ట్రం కేసు. దేవదాసన్ వర్సెస్ తమిళనాడు రాష్ట్రం కేసు. దేవదాసన్ వర్సెస్ తమిళనాడు రాష్ట్రం కేసు 1964. సేమ్ జడ్జిమెంట్ అండి. రిజర్వేషన్స్ అనేటువంటివి 50% మించరాదు.
అన్ని రిజర్వేషన్లకు సంబంధించిన కేసులు చెప్తున్నాయి ఇక్కడ. ఎంఆర్ బాలాజీ వర్సెస్ కర్ణాటక రాష్ట్రం కేసు, దేవదాసన్ వర్సెస్ తమిళనాడు రాష్ట్రం కేసు. రిజర్వేషన్స్ ఎంత శాతం మించకూడదు? 50%. నెక్స్ట్ ఇందిరా సాహ్ని వర్సెస్, దీని గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇందిరా సాహ్ని వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం కేసు. దీనినే ఏమని పిలిచాం? మండల్ కేసు. 1992-93, 1992 ఇందిరా సాహ్ని కేసు. ఇందిరా సాహ్ని వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్, ఇందిరా సాహ్ని వర్సెస్ భారత ప్రభుత్వం కేసు 1992. ఓబీసీలు అనేటువంటి వాళ్లకు ప్రొవైడ్ చేసినటువంటి 27% రిజర్వేషన్స్ అనేటువంటివి కాన్స్టిట్యూషనల్. అంటే ద రిజర్వేషన్స్ ప్రొవైడెడ్ టు ఓబీసీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్. 20 ఓబీసీలకు కల్పించినటువంటి, బీసీలకు కల్పించిన 27% రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయి అని చెప్పింది. ఏ కేసులో? ఇందిరా సాహ్ని కేసులో. మరి ఫైనల్గా ఏమని చెప్పింది? రిజర్వేషన్లు అనేటువంటివి 50% మించరాదు. అంతేనా? రిజర్వేషన్స్ అనేటువంటివి 50% మించరాదు అని చెప్పింది. ఓబీసీలకు ఇచ్చినటువంటి 27% రిజర్వేషన్స్ అనేటువంటివి చెల్లుతాయి, వ్యాలిడ్ అవుతాయి. కాకపోతే మొత్తం రిజర్వేషన్స్ ఎంత శాతం మించకూడదు? 50% మించకూడదు అని చెప్పింది. దానితో పాటు ఈ ఓబీసీలకు 27% రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఏం ప్రొవైడ్ చేయండి? ఓబీసీలలో క్రిమీ లేయర్ అనేటువంటి దానిని ఏర్పాటు చేయండి. ఏం ఏర్పాటు చేయండి? క్రిమీ లేయర్. అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు సంపన్న వర్గాలను మినహాయించండి, డబ్బున్నటువంటి వాళ్ళను తీసేయండి అని చెప్పడం జరిగింది. క్రిమీ లేయర్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పింది. ఏ కేసులో? ఇందిరా సాహ్ని కేసులో. ఓకేనా? అంటే రిజర్వేషన్లను సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి కేసులేనా ఇవన్నీ? నెక్స్ట్ ది అశోక్ కుమార్ ఠాగూర్, అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2007 అండి. అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2007. ఇక్కడ కూడా సెకండ్ టైం ఓబీసీలకు కల్పించినటువంటి 27% రిజర్వేషన్స్ అనేటువంటివి కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధమే అని రెండవసారి సపోర్టు చేసింది. ఓబీసీలకు ఇచ్చినటువంటి 27% రిజర్వేషన్లు అనేటువంటివి చెల్లుబాటు అవుతాయి అని చెప్పింది. ఏ కేసులో? అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పేసినాను. ఎంఆర్ బాలాజీ చెప్పానా? దేవదాసన్ ఒక్కడ కొత్తగా వచ్చాడు, అంతకుముందు చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను. దేవదాసన్ కేసు, ఇందిరా సాహ్ని కేసు, అశోక్ కుమార్ ఠాగూర్ కేసు. ఇవన్నీ రిజర్వేషన్లు అనేటువంటివి యాక్సెప్టబుల్. కాకపోతే ఆ రిజర్వేషన్స్ లిమిటేషన్స్, సీలింగ్ ఉంది. ఎంత ఉంది అంటే మొత్తం ఉద్యోగాలలో 50%, మొత్తం సీట్లలో 50%ను క్రాస్ చేయకూడదు అని చెప్పింది ఈ కేసుల్లో. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటివి? రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి కేసులు. దీనితో పాటు ఇంకా కొన్ని అంటే కేసులు, ఇంకా కొన్ని కేసుల్లో నెక్స్ట్ కేసు అండి బాలాజీ రాఘవన్ కేసు. బాలాజీ రాఘవన్ కేసు 1996. తెలుసు కదండి దీని గురించి. బాలాజీ రాఘవన్ కేసు ఏం చెప్పింది? భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఆర్ నాట్ ఏ టైటిల్స్. అవి బిరుదులు కాదు, అవి వాళ్ళ యొక్క వాళ్ళకు మనం ఇచ్చేటువంటి రికగ్నిషన్, గుర్తింపు లాంటివి. మళ్ళీ చెప్తాను చూడండి. 1996లో బాలాజీ రాఘవన్ కేసులో ఏమని చెప్పింది అంటే ప్రభుత్వాలు
భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అవార్డులైతే ఇవ్వచ్చు. అవి పేరుకు ముందు కానీ పేరు తర్వాత కానీ వాటిని యాడ్ చేసుకోకూడదు. పేరుకు ముందు కానీ ప్రిఫిక్స్గా కానీ సఫిక్స్గా కానీ వాటిని వాడుకోకూడదు. అవి బిరుదులు కాదు, వాళ్ళ యొక్క శ్రమకి మనం ఇచ్చేటువంటి గుర్తింపు మాత్రమే. వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్కి అది ఒక రికగ్నిషన్ లాంటిది మాత్రమే అని చెప్పింది. ఏ కేసులో? బాలాజీ రాఘవన్ కేసులో. బాలాజీ రాఘవన్ కేసులో. నెక్స్ట్ది బిజయ్ మాన్యుల్ వర్సెస్ కేరళ గవర్నమెంట్ కేసు. బిజయ్ మాన్యుల్ వర్సెస్ కేరళ గవర్నమెంట్ కేసు 1986 అండి. ఇక్కడ చూడండి, బిజయ్ మాన్యుల్ వర్సెస్ కేరళ గవర్నమెంట్ కేసు 1986. బిజయ్ మాన్యుల్ వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసు 1986. ఈ కేసులో ఏమని జడ్జిమెంట్ వచ్చింది అంటే, జాతీయ గీతం ఒకసారి వినండి. నేషనల్ యాంథమ్ అనేటువంటిది పాడకుండా ఉండడం కూడా అతని యొక్క ఫండమెంటల్ రైటే. అంటే అవమానించకూడదు, కానీ నేషనల్ యాంథమ్ అనేటువంటిది పాడేటప్పుడు లేచి నిల్చోవచ్చు, పాడకుండా అలాగే ఉండొచ్చు. అంటే నేషనల్ యాంథమ్ జాతీయ గీతం అనేటువంటిది పాడకుండా ఉండడం, నేషనల్ యాంథమ్ అనేటువంటిది పాడకుండా మౌనంగా ఉండడం అనేటువంటిది కూడా అతని యొక్క ప్రాథమిక హక్కే. అంటే జాతీయ గీతంలో ఉండేటువంటి అంశాలు, ఈ జనగణమనలో ఉండేటువంటి కొన్ని అంశాలు మా మతాచారానికి విరుద్ధంగా ఉన్నాయి. మేము క్రైస్తవ మతానికి, అంటే మేము క్రైస్తవ మతానికి చెందినటువంటి వాళ్ళము, ఆ క్రిస్టియానిటీ అనేటువంటి దానికి ఎగెనిస్ట్గా ఉన్నాయి. కాబట్టి మేము జాతీయ గీతము అనేటువంటిది పాడను అని చెప్తే, ఖచ్చితంగా జాతీయ గీతము అనేటువంటిది పాడాల్సిందే అని చెప్పేసి కేరళ ప్రభుత్వము అనేటువంటిది ఆర్డర్ వేస్తే, దానికి అగెనెస్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు బిజయ్ మాన్యుల్. ఆయనకు సపోర్ట్గా, ఆయనకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చింది. ఏంటి అంటే, నేషనల్ యాంథమ్ అనేటువంటిది పాడకుండా ఉండడం కూడా దేనిలో భాగం? భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం. దేనిలో భాగం? ఎక్స్ప్రెషన్, అంటే రైట్ టు ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే లోపల ఉన్నటువంటి దాన్ని ఫ్రీగా చెప్పగలడం. అంటే దాన్ని నువ్వు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, దానికి పాడచ్చు, పాడకపోవచ్చు. పాడలేదు అని చెప్పేసి నిన్నెవరు బలవంతం చేయడానికి లేదు. అంటే జాతీయ గీతాన్ని పాడకుండా ఉండడం కూడా నీ యొక్క ఫండమెంటల్ రైట్లో భాగమే, నీ యొక్క ప్రాథమిక హక్కులో భాగమే. అది నీ యొక్క స్వేచ్ఛ, నీ యొక్క లిబర్టీ, నీ యొక్క ఫ్రీడమ్ అని చెప్పింది. ఏ కేసులో? బిజయ్ మాన్యుల్ కేసులో. ఓకేనా? అర్థమైందా? బిజయ్ మాన్యుల్ కేసులో జాతీయ గీతం అందరూ పాడుతుంటే నువ్వు ఆడ కాలు మీద కాలేసుకొని కూర్చోకూడదు, దానికి ఎటువంటి అవమానం కలిగించకూడదు. అందరిలాగే నువ్వు నిల్చోవచ్చు, కానీ పాడకుండా, ఎటువంటి సైలెంట్ చేయకుండా, దాన్ని అవమానించకుండా ఉండడం కూడా నీ యొక్క ఫండమెంటల్ రైటే. పాడకుండా నేను పాడను అని చెప్పడం కూడా నీ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే. నేను పాడను, నేను చేయను. ఇప్పుడు బంధువులు కొంతమంది చేయమంటున్నారు, నేను చెయ్యను అనడం దేంట్లో భాగం? నీ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనేనా? అంతేనా? నీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛనేనా? ఇది కూడా అంతే. ఎవరిని ఫోర్స్గా పాడించొద్దు, కాకపోతే దాన్ని అవమానించకూడదు. ఎవరు నేషనల్ ఫ్లాగ్ కానీ నేషనల్ యాంథమ్ కానీ దాన్ని గిల్టీ లాగా ఫీల్ అవ్వకుండా చూడాలి. దానికి ఎటువంటి అవమానం కలిగించకూడదు. అవమానించకుండా, పాడకుండా, అలాగే మౌనంగా ఉండడం కూడా, సైలెంట్గా ఉండడం కూడా అతని యొక్క అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో భాగము, అతని యొక్క ఫండమెంటల్ రైట్లో భాగం, స్వేచ్ఛా హక్కులో భాగం అని ఏ కేసులో జడ్జిమెంట్ వచ్చిందండి? బిజయ్ మాన్యుల్ వర్సెస్
కేరళ ప్రభుత్వం కేసు. బిజయ్ మాన్యుల్ వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసు. నెక్స్ట్ ఇది విశాఖ వర్సెస్ రాజస్థాన్ గవర్నమెంట్. ఇక్కడ ఒక స్టార్ మార్క్ వేసుకోండి. రిపీటెడ్ అండి. విశాఖ వర్సెస్ రాజస్థాన్ గవర్నమెంట్ కేసు. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఈ కేసు అడుగుతూ ఉంటాడు, ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. విశాఖ వర్సెస్ రాజస్థాన్ గవర్నమెంట్ కేసు. పనిచేసేటువంటి ప్రదేశాలలో ఉమెన్స్ పైన అట్రాసిటీకి ఎగెనిస్ట్గా, అంటే పనిచేసేటువంటి ప్రదేశాలలో స్త్రీలపైన జరిగేటువంటి ఆకృత్యాలకి, పనిచేసేటువంటి ప్రదేశాలలో స్త్రీలపైన జరిగేటువంటి అట్రాసిటీస్ అనేటువంటి వాటిని కంట్రోల్ చేయాలి. ఈ స్త్రీలపైన ఉండేటువంటి అట్రాసిటీస్కి, అక్కడ జరిగేటువంటి ఆకృత్యాలకి, లేకపోతే సెక్షువల్ అబ్యూజ్ అనేటువంటి దానికి, ఈ సెక్షువల్ అబ్యూజ్ అనేటువంటి దానికి ఆ యాజమాన్యాలే అంటే ఆ యాజమాన్యాలే రోల్ తీసుకోవాలి, ఆ యాజమాన్యాలే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. యాజమాన్యాలు అనేటువంటి ఆ పని ప్రదేశాలలో సెక్షువల్ అబ్యూజ్ జరగకుండా చూడాలి. అంటే స్త్రీలపైన జరిగేటువంటి ఆకృత్యాలు జరగకుండా చూడాలి. స్త్రీలపై జరిగేటువంటి ఆకృత్యాలకి, అట్రాసిటీస్కి, సెక్షువల్ అబ్యూజ్కి ఎగెనిస్ట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ కేసులో అంటే విశాఖ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం కేసులో. చాలాసార్లు అడిగినటువంటి కేసు అండి ఇది. చాలాసార్లు రిపీటెడ్ కేసు అండి ఇది. పని ప్రదేశాలలో విశాఖ అనగానే మనము డైరెక్ట్ ఏమన్నా వినని వాళ్ళం అనుకుంటే, విశాఖ అంటే ఊరి పేరు అనుకుంటాం. అది ఒక వ్యక్తి పేరు. విశాఖ అనేటువంటిది ఒక వ్యక్తి పేరు, ఒక ఉమెన్ పేరు విశాఖ అనేటువంటిది. పని ప్రదేశాలలో సెక్షువల్ అబ్యూజ్కి ఎగెనిస్ట్గా జడ్జిమెంట్ వచ్చింది. ఏ కేసులో అంటే విశాఖ వర్సెస్ రాజస్థాన్ గవర్నమెంట్ కేసులో. వర్కింగ్ అంటే పని ప్రదేశాలలో సెక్షువల్ అబ్యూజ్కి మేనేజ్మెంట్లే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. మంచి అట్మాస్ఫియర్ కలిగించాలి. ఎటువంటి లైంగిక పరమైనటువంటి హింసలు అక్కడ చెయ్యరాదు. సెక్షువల్ అబ్యూస్ అనేటువంటిది చెయ్యరాదు. వాళ్ళపైన టార్చర్ అనేటువంటిది చెయ్యరాదు. అట్రాసిటీస్ అనేటువంటివి చెయ్యరాదు అని వచ్చినటువంటి జడ్జిమెంట్ వచ్చింది. ఏ కేసులో అంటే విశాఖ వర్సెస్ రాజస్థాన్ గవర్నమెంట్ కేసు. విశాఖ వర్సెస్ రాజస్థాన్ గవర్నమెంట్ కేసు అనేటువంటిది 1997. విశాఖ వర్సెస్